గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. సాక్షి దినపత్రికను చూస్తే కంగనాకు కానిస్టేబుల్ చెంపదెబ్బ, ఇది సంచలనాత్మకమైనటువంటి వార్త. చండీగఢ్ విమానాశ్రయంలో బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనాను సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టారట. మరి ఎందుకు కొట్టారో ఆ వార్తను చదివితే కానీ మనకి తెలియదు. ఇక మరో విషాదకరమైనటువంటి వార్త, దారుణమైనటువంటి వార్త. ఇటువంటి వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి కాముకులే కాదు, అందరూ కూడా ఖండించాల్సినటువంటి వార్త ఇది. స్కూలుపై దాడి, 33 మంది మృతి. స్కూలుపై దాడి చేసేదంటే చిన్నారులు పాపం అక్కడికి వచ్చి వాళ్ళు పాఠాలు చదువుకుంటుంటే వాళ్ళ మీద దాడి చేయటం అనేది ఇది పరమ హేయకరమైనటువంటి చర్యగా కూడా మనం చెప్పచ్చు. గాజాలోని ఆల్ సర్డీ స్కూలుపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 14 మంది చిన్నారులతో సహా 33 మంది చనిపోయినటువంటి వార్తను చూస్తున్నాం. ఇది ఇంతకంటే హేయమైనటువంటి చర్య మరొకటి ఉండదు. దీనికి పాల్పడినటువంటి ఆ ఇజ్రాయెల్ మీద ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒక చర్యను తీసుకొని వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక రాష్ట్ర స్థాయి వార్తలు కనుక మనం చూస్తే యథేచ్ఛగా హింస, కఠిన చర్యలు తీసుకోండి, గవర్నర్ని కోరినటువంటి వైఎస్ఆర్సీపీ అన్నటువంటి వార్తని ఒకటి ప్రచురించారు. ఇక ప్రమాణ స్వీకారాల పర్వం కూడా కొనసాగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తారన్నటువంటి వార్తలు మొన్న ఎలక్షన్ అయిన వెంటనే వచ్చినాయి. అయితే అదే రోజు ప్రధాని మోడీ గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలో దానికి ఎన్డీఏలో భాగస్వామైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారాన్ని పోస్ట్పోన్ చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. 9వ తేదీ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారాన్ని చేస్తారు. అలానే 12వ తేదీ ఉదయం 11 గంటలకి 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. అంటే మోడీ గారు 9వ తేదీ, చంద్రబాబు నాయుడు గారు 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసేటటువంటి వార్తని మనం చూస్తున్నాం. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వీళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి, ఓడిపోయిన వాళ్ళందరితోటి కూడా సమావేశం నిర్వహించారు. మన విశ్వసనీయతే పునర్వైభవానికి పునాది అన్నటువంటిది పార్టీ శ్రేణులకు అందరికి కూడా ధైర్యం చెప్పినట్లుగా కనిపిస్తుంది. అందరూ మాకు నిస్సహాయంగా వాళ్ళు ఆ బాధలో కనిపిస్తున్నటువంటి ఫోటోని కూడా మనం చూడవచ్చు. ఎందుకు ఓడిపోయామనే దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ, ఒక విశ్లేషణాత్మకమైనటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి దినపత్రికని కానీ చూస్తే బీజేపీ అధ్యక్షుడిగా శివరాజ్, ఇంతవరకు నడ్డా గారు ఉన్నారు బీజేపీ అధ్యక్షుడిగా. నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎంకు ఈ పదవి ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒడిశా సీఎంగా నరేంద్ర అని ఇంకొక వార్త కూడా మనం చూస్తున్నాం. పాలనలో ప్రక్షాళన, ప్రమాణ స్వీకారానికి ముందే కీలక చర్యలు, అడ్డగోలు ఐపీఎస్లకు గేట్లు క్లోజ్, ఐఏఎస్ల విషయంలోనూ కీలక నిర్ణయాలు, సెలవుపై జవహర్ అన్నటువంటి వార్తని కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. మంత్రి పదవుల కోసం టీడీపీలో భారీ పోటీ, అంటే చాలామంది సీనియర్స్ గెలిచారు. అనూహ్యంగా అందరూ పోటీ చేసిన అందరూ కూడా 144 మంది పోటీ చేస్తే 135 దాకా గెలిచారు. కాబట్టి మాకు పోటీ ఉండటం అనేది సహజం. అయితే జనసేన పార్టీ కూడా ఇప్పుడు కూటమిలో ఉంది, అలానే బీజేపీ కూడా కూటమిలో ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా మంత్రి పదవుల్లో స్థానాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి టీడీపీలో బాగా ఆ పోటీ నెలకొనడం అనేది ఇది సహజమైనటువంటి వాతావరణమే. నిన్న పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఇంటికి, అన్నయ్య గారి ఇంటికి వెళ్ళారు. అన్నయ్య గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఆనందంగా సంబరాలు అయితే చేసుకున్నారు. అయితే అందరినీ ఆకర్షించినటువంటి అంశం ఏమిటంటే చిరంజీవి గారి భార్యకి ఇద్దరికి కాళ్ళ మీద పడి సాష్టాంగమైనటువంటి నమస్కారం చేసినటువంటి ఒక అదృశ్యం అయితే అందరినీ బాగా ఆకర్షించింది. పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి ఇది అంటే ఎదిగే కొంది ఒదిగే ఉండటం అన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది స్పష్టంగా కనిపించినట్లు అందరూ కూడా సోషల్ మీడియాలో అయితే కొన్ని మిలియన్స్ దీనికి ఇవి రావటం జరిగింది. అటువంటి ఆ సన్నివేశాన్ని నిన్న మనం చూసాం. అలానే ఈనాడు దినపత్రికను చూస్తే కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ,
కేంద్ర మంత్రివర్గంలోకి తేదేపా, నేడు పూర్తి స్థాయి చర్చలు, కనీసం 2 గరిష్టంగా 4 పదవులు అన్నటువంటి వార్తనైతే చూస్తున్నాం. సిఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్, అంటే ఇది క్వశ్చన్ మార్క్ వేశారు, వారికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర అన్నటువంటి ఒక వార్త. గేటు దగ్గర నుంచే పంపేశారు. వైకాపాతో అంటగాగిన ఐపీఎస్ ఐఏఎస్లకు నో ఎంట్రీ. చంద్రబాబు ఇంటికి వెళ్ళిన పిఎస్ఆర్ సంజయ్, అపాయింట్మెంట్ లేనిదే కలవరన్న సిబ్బంది అన్నటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా చూడవచ్చు. మంత్రివర్గంలోకి లోకేష్, చంద్రబాబు నిర్ణయం అన్నటువంటి ఒక వార్తను చూస్తున్నాం. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు అని చంద్రబాబు నాయుడు గారే చెప్పుకున్నారు, మారిన చంద్రబాబును చూస్తారని చెప్పి. ఇక టీచర్స్కి సంబంధించి ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏదో ట్రాన్స్ఫర్లు అవన్నీ చేశారట, దాని మీద ఏదో మళ్ళీ ఆగినాయి అవి. దాని మీద ఉపాధ్యాయులు కొంతమంది ఫిర్యాదు కూడా చేసినట్టున్నారు. బొత్సాకు డబ్బులు ఇచ్చాం అయినా బదిలీ కాలేదు అన్నటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా చూస్తున్నాం. ఇది మనకి ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వార్తలు. ఇక జిల్లా స్థాయి వార్తల్ని కనుక మనం చూస్తే, ఇక రేపు 12వ తేదీ స్కూల్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అన్ని రకాల స్కూల్స్లో ప్రవేశాలకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తూ ఆయా పాఠశాలలు కూడా మనకి ప్రకటనలు కూడా జారీ చేస్తున్నాయి. అయితే మానసిక వికలాంగుల కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాఠశాల మనకి ఉమా మనోవికాస కేంద్రం అని చెప్పి ఒంగోలు కర్నూలు రోడ్లో ఉంది. దీంట్లో కూడా ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ పిఎస్ రెడ్డి గారు తెలియజేశారు. కాబట్టి ఎవరైనా ఈ మానసిక వికలాంగులు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మానసిక వికలాంగులు ఎవరైనా ఉంటే, బాలలు కావచ్చు బాలికలు కావచ్చు, ఎవరికైనా సరే అక్కడ వాళ్ళు విద్యాబోధన చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ దరఖాస్తులు చేసుకోమని చెప్పి వారు కోరుతున్నారు. జిల్లాలో ఇంకొక కూడా ఒక విపరీతమైనటువంటి వార్త, ఇది కూడా అందరూ నిరసించాల్సినటువంటి వార్త. 9 ఏళ్ల బాలిక హత్య. మరి 9 ఏళ్ల బాలికని ఎందుకు హత్య చేశారో అన్నటువంటి విషయం అయితే అర్థం కావట్లేదు. ఇది బేస్తవారిపేట అర్ధవీడు మండలం కేంద్రంలో జరిగినటువంటి వార్త. అర్ధవీడులో జెడ్పీ హై స్కూల్లో అటెండర్గా ఉద్యోగం చేస్తున్నటువంటి రమణారెడ్డి, లక్ష్మీ పద్మావతి దంపతులకి పిల్లలు లేకపోతే వాళ్ళ తమ్ముడి కూతుర్నే తీసుకొని వచ్చి వాళ్ళు పెంచుకుంటున్నారట. ఇప్పుడు ఆ అమ్మాయి 3వ తరగతి కూడా చదువుతుంది. ఇంట్లో వేరే రూమ్లో పడుకొని ఉందట. తర్వాత వీళ్ళు వెళ్ళి చూస్తే ఆ మొహం మీద దిండు ఉన్నట్లు కనిపించింది. ఆ అమ్మాయిని మరి ఆ దిండుతోటి ఊపిరాడకుండా చంపేశారు ఏమిటో కానీ ఇంకా ఇదైతే మిస్టరీగా ఉంది. మరి ఎందుకు చంపారు, ఎందుకు మర్డర్ చేశారు అన్నటువంటిది ఈ విచారణలో చేరాల్సి ఉంది. మొత్తానికి పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాఫీ టైమ్ సిప్పన్సీలో చిన్న విరామం తీసుకుని మిగతా వార్తలు చూద్దాం. కాఫీ టైమ్ సిప్పన్సీకి తిరిగి స్వాగతం. 4వ తేదీ ఎలక్షన్ కౌంటింగ్ జరగటం, ప్రభుత్వం ఆధీనంలో అంటే ఎన్నికల కమిషన్ ఆధీనంలో అన్ని రకాలైనటువంటి జరగటం కూడా మనం చూసాం. అయితే 1వ తేదీ అందరికి కూడా జీతాలు పడాల్సినటువంటి విషయంలో ఆ జీతాలు పడలేదని చెప్పి ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోడూరు వెంకట్రావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు కూడా వెంటనే నిన్న 6వ తేదీ వరకు కూడా జీతాలు పడలేదట. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రాష్ట్ర గవర్నరు ఆ జీతాలు రిలీజ్ చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా వారికి విజ్ఞాపన కూడా చేయడం జరిగింది. 5వ తేదీ నుంచే వీళ్ళందరికీ ఈవీఎంలు ఇవన్నీ కట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు కూడా జీతాలు పడలేదు కాబట్టి వెంటనే మా జీతాలు మాకు మా ఖాతాల్లో వేయాలని చెప్పి పెన్షనర్స్ సంఘం ఏదైతే ఉందో వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం. మొత్తం మీద వాతావరణం అయితే చల్లబడింది, అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి. మన ఒంగోలులో కూడా కొద్దిగా వాతావరణం చల్లబడినట్టే కనిపిస్తుంది. మొన్న రాత్రి కూడా వర్షం పడింది, ఇప్పుడు కూడా చల్లటి వాతావరణం ఉంది. అయితే మనకి ఏదైతే ఎండాకాలం ఉందో అది పోయినట్లుగా కూడా కనిపిస్తుంది. మృగశిర కార్తె ఈ రోజు నుంచి వచ్చింది కాబట్టి మృగశిర కార్తె వచ్చింది కాబట్టి రైతులందరూ కూడా ఈ వర్షాలు పడతాయి కాబట్టి తొలకరి జల్లులు ఇవన్నీ పడతాయి కాబట్టి చక్కగా వాళ్ళందరూ కూడా పొలం పనులు ప్రారంభించుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రైతులకి ఈ సంవత్సరం మంచి ఆనందంగా ఉండాలని, మంచి వర్షాలు కురవాలని, రైతులు వేసినటువంటి పంటలు బాగా పండి దిగుబడులు వచ్చి మంచి గిట్టుబాటు ధర రావాలని మనం కూడా సత్య న్యూస్ తరపున ఆశిద్దాం. మన జిల్లాలో కూడా కొంతమంది మేధావులు ఉన్నారు. ఎందుకనంటే మనకి పోటీ చేసినటువంటి అభ్యర్థులు మనం ఏమనుకుంటాం, పోటీ చేశారు కాబట్టి ఎవరో ఒకళ్ళు వేయాలి కాబట్టి మన ఓటు హక్కుని వినియోగించుకోవాలనుకుంటాం. అయితే కేంద్ర ఎన్నికల సంఘం కూడా నోటా అన్నటువంటిది ఒక ఇది పెట్టింది. అంటే
పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరు నాకు నచ్చలేదు అన్నటువంటిది కూడా ఒక పెట్టింది. మన జిల్లాలో కూడా ఉన్నటువంటి ఓటర్లు 14,780 మంది ఓటర్లు ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరు మాకు నచ్చలేదు అని చెప్పి నోటాకు ఓటేసినటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. ఇది ఒక అంటే ఉన్న దాంట్లో మనం మంచిని ఎంచుకోవాలి, ఓటు హక్కుని తిరస్కరించకూడదు, మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని. కాబట్టి వీళ్ళు మరి ఎందుకనో అంత వెక్స్ అయిపోయినట్లున్నారు ఈ రాజకీయాల పట్ల చూస్తే. ఎందుకంటే నిన్నటిదాకా వైసీపీ శ్రేణులు వాళ్ళకి అధికారం ఉందని మిగతా వాళ్ళ మీద దాడులు చేయటం, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో వీళ్ళ కార్యకర్తలు పై నాయకులు ఎవరు చెప్పరు, ఈ కార్యకర్తల్లోనే ఆధిపత్య పోరు, వీళ్ళు వాళ్ళ మీద దాడి చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భం. అందుకనే మహాభారతంలో తిక్కన గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. నీకు బాధ కలిగేటటువంటి అంశం నీ దాకా వస్తే నీకు బాధ కలిగేటటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది ఇతరులకు చేయొద్దు అన్నాడు. అంటే నీకు అంత బాధ కలిగిందంటే నువ్వు చేసినటువంటి చర్య వల్ల ఇతరులకు బాధ కలుగుతుంది కదా, చెయ్యొద్దని చెప్పి భారతంలో తిక్కన గారు ఎప్పుడో ఒక అద్భుతమైనటువంటి పద్యం ద్వారా ఆయన చెప్పినటువంటి సందర్భం. కాబట్టి మనకు అధికారం ఉంది కదా అని మనం విచ్చలవిడిగా చేస్తే మళ్ళీ ఎదుటి వారికి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అలా చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇటువంటివి పాల్పడకూడదు. ఎలక్షన్ అయిపోయింది, ప్రభుత్వాలు కూడా నిర్ణయం అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు కొట్టుకునే నాయకులు కొట్టుకోవట్లేదు కదా, కార్యకర్తలే కొట్టుకునేది, వీళ్ళ జీవితాలు కూడా ధ్వంసం అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి కార్యకర్త కూడా ఆలోచించండి, నా కుటుంబం ఏమిటి, నా కుటుంబం ఎలా అనేది కూడా ఆలోచించండి. అదే ఈనాడులో కూడా ఒక వార్త వేశారు, మీ చావు మీరు చావండి, ఓడగానే నియోజకవర్గాలు వీడినటువంటి నేతలు అని అన్నారు. ఇవి నేతలందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు వాళ్ళ కోసం కష్టపడి కేసులు ఇరుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? కాబట్టి మనం ఆలోచించుకుందాం. మనకు అభిమానం ఉన్నటువంటి పార్టీకి అందరూ సైలెంట్గా వెళ్ళి ఓటేసుకున్నారు. కాబట్టి ఎవరు కూడా ఇక నుంచి గొడవలకి పాల్పడవద్దు. అధికార పార్టీ వాళ్ళు కానీ విపక్ష పార్టీలు కానీ శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలానే ప్రకాశం జిల్లాలో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇది క్రాస్ ఓటింగ్ తెలియక జరిగిందా, తెలిసి జరిగిందా అన్నటువంటిది కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. పార్లమెంటుకి ఎందుకనో మొత్తం మీద మనకి ఉన్నటువంటి ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ గెలిచింది, 5 టీడీపీ గెలిచింది. 5 టీడీపీ గెలిచినటువంటి అభ్యర్థుల యొక్క మెజారిటీని తీసుకొని అక్కడ 2 ఓడిపోయిన వాటికి సంబంధించినటువంటి మెజారిటీని కనుక తీసేస్తే 80,000 పైచిలకు మెజారిటీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి రావాలి. మరి ఎందుకు 23,000 ఓట్లు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి తగ్గినాయి? జనరల్గా మనం ఏమనుకున్నామంటే వారికి క్రాస్ ఓటింగ్లో ఎక్కువ ఓట్లు వస్తాయి అనుకున్నాం. అంటే ఇదేదో ఓటర్ కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నట్లుగా కూడా మనకు అర్థమవుతున్నటువంటి అంశం. మొదటేమో ఎంపీ ఓటు, తర్వాత ఏమో ఎమ్మెల్యే ఓటు వేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నా కన్ఫ్యూజ్ అయ్యి ఏదన్నా క్రాస్ ఓటు జరిగిందేమో అర్థం కావట్లేదు. కానీ మొత్తం మీద ఈ కన్ఫ్యూజన్లో ఒక్కోసారి ఓడిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. అయినా కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పట్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అభిమానం మరొక మారు చాటుకొని వారికి 50,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కాబట్టి దీన్ని ఎవరైతే ఈ అభ్యర్థులు ఉంటారో దాన్ని స్పష్టంగా వాళ్ళకి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మనం వెళ్ళిన తర్వాతే మొట్టమొదటి ఏ ఓటు వేయాలయా అన్న అడిగేటటువంటి సందర్భం. కాబట్టి మొట్టమొదటి ఓటు ఎంపీ ఓటు వేయాలి, రెండో ఓటు అసెంబ్లీకి వేయాలి అనేది స్పష్టత వీళ్ళకి కూడా తెలియదు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి సరే అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలకైనా దీని మీద ఒక ప్రత్యేకమైన చర్య తీసుకుంటే మంచిది. ఈ గోదాములకు చేరినటువంటి ఈవీఎంలు పని అయిపోయింది. ఈవీఎంలు పని అయిపోతే వాటన్నిటిని కూడా మళ్ళీ భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఒక్కటి కూడా బయట ఉన్నా సరే దానికి ప్రమాదం. కాబట్టి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎన్ని ఈవీఎంలు బయటకు తీసుకొచ్చాం, ఆ స్టాక్ రిజిస్టర్ ప్రకారం మళ్ళీ అన్ని ఈవీఎంలు మళ్ళీ అక్కడ పెట్టడం, స్టాక్ కరెక్ట్గా ఉందా లేదన్నటువంటిది నిన్న కలెక్టర్ గారు మళ్ళీ అక్కడికి వచ్చి వాటన్నింటిని పరిశీలన చేసి ఆ గోదాములు ఏదైతే ఉంటాయో దానికి సీల్ కూడా వేయడం జరిగింది. దాని దగ్గర ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తారు. మళ్ళీ దానికి ఎలక్షన్ వచ్చినప్పుడు, దాని అవసరం వచ్చినప్పుడు వాటిని తీసి ఉపయోగించడం జరుగుతుంది. ఇక కొత్త మామిడిపాలెంలో జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గం నుంచి వారు గెలిచినటువంటి సందర్భంలో
మంగమ్మ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి అంజీ మాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ఆధ్వర్యంలో అక్కడ దేవాలయంలో రామాలయంలో 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారట. అంటే జనార్దన్ గారికి గెలిస్తే మేము మొక్కు చెల్లించుకుంటామన్నారట. అదే మొక్కు చెల్లించుకున్నటువంటిది. అలానే టీడీపీ శ్రేణులు ఆనందంతో సంబరాలు చేసుకున్నటువంటి వార్తలు కూడా మనం చూసాం. అలానే వీళ్ళందరూ మొక్కులు తీర్చుకుంటే జనార్దన్ గారు కూడా ఆయన గెలిస్తే తిరుమల వెంకన్నని దర్శించుకుంటారని చెప్పి కుటుంబ సభ్యులతో మొక్కున్నారేమో. వారు కూడా వారి విజయం సాధించిన తర్వాత వెంటనే తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్ళి నిన్న దర్శించుకున్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అలానే మాగుంటకు శ్రేణులు అభినందన వెల్లువ అన్నటువంటి ఇంకొక వార్త. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కూడా మహిళలు, ఆయన అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. మనకి సిపిఐ నాయకుడిగా ఒక సాహిత్య సాంస్కృతిక రంగాలకి ప్రతినిధిగా ఉన్నటువంటి నల్లూరి అన్నగారు, నల్లూరి అన్న అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. వారి యొక్క 90వ పుట్టినరోజు నిన్న చేశారు. మారెలగుంటవారి పాలెంలో దీన్ని చేయటం జరిగింది. అక్కడ వృద్ధాశ్రమం ఒకటి ఉంది, ఆసరా అన్నటువంటి కేంద్రం, అది వారి నిర్మించారు. అక్కడ ఆయన యొక్క అభిమానులు, సిపిఐ పార్టీ నాయకులు, ఈ కవులు, కళాకారులు అందరూ కూడా వారికి ఒక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి ఇంకా 100 సంవత్సరాలు వారు జీవించాలి అని కోరుకున్నటువంటి వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఈ నెల 24వ తేదీ నుంచి రూట్ సెట్ అని మన భాగ్యనగర్లో ఒక సంస్థ ఉంది కదా, దాని ద్వారా ఎవరైతే కోర్సులు నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఈ నెల 24 నుంచి టైలరింగ్లో శిక్షణ ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా చూస్తున్నాం. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రూట్ సెట్కి వెళ్ళి వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.